నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ ను పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాలలో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ రాజేష్, ఆర్డీఓ రమాదేవి, డీఆర్ఓ పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో మంది అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ కిరణం తెలంగాణ మాటల మంజీర నాథం, తెలంగాణ వటవృక్షం, తెలంగాణకై బిగిసిన పిడికిలి, గర్జించిన స్వరం, తెలంగాణకై నడిచిన పాదం. ఎంతో మంది కవులకు, కళాకారులకు, ఉద్యమ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేక మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే. అమరవీరుల త్యాగం లేనిది. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. గత సమైక్య పాలనలో తెలంగాణపై వివక్షణతో సృష్టించిన సమస్యల వలయంలోంచి బయటపడడమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తే ప్రామాణికంగా తీసుకొని ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రము శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల ప్రజలు ఈ పథకాల వలన ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే విద్య, ఉపాధిలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్నది. విద్య కోసం చూసినట్టయితే బడిబాట ప్రోగ్రాం ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరిని కూడా మనము మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గత సంవత్సరం 10th క్లాస్ ఫలితాలలో, ఎస్ఎస్సి ఫలితాలలో 92.90% ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను మన జిల్లా సాధించింది. చేసుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర సమర యోధులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ
నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముందు నుంచి పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ. మహాకవి దాశరథి కీర్తించినట్టుగా నా తెలంగాణ కోటి రచనాల వీణ. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం. స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా 2 జూన్ 2014 ఆవిర్భవించింది. ఎందరో అమరవీరులతోని మన జిల్లాలో 10/10 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాలికలకు 10/10 వచ్చిన వాళ్ళు 17 మంది, సుమారుగా 9.5 అబోవ్ వచ్చిన వాళ్ళు 400 మంది కూడా ఉన్నారు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని పేరెంట్స్ అందరికీ కూడా మనవి చేసుకోవడం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిల్లలను కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలలకు పంపించాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరియు మరిపాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేసి కూడా ప్రతి ఒక్కరిని వినవిస్తూ ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించడమే కాకుండా మంచి విద్య అందించడం అనే ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లా ముందు ఉండాలనేసి ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలనేసి భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ అందరూ కలిసి మెదక్ జిల్లా అభివృద్ధిలో పునరంకితులు అవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఇచ్చేసినటువంటి కలెక్టరేట్, సమీకృత కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, రెడీ. సభ్యులందరికీ కూడా స్వాగతం. ఓకే సార్. ఓకే సార్. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవం ఓకే, రెడీ. గౌరవ ఓకే సార్. జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి, కమిషనర్ సత్యనారాయణ గారికి, డిస్ట్రిక్ట్ ఎస్సీ